హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. ఆ? అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందమే ఏది నన్ను చూడనివ్వండి. తప్పకోండి సార్. సార్, ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మెకానిక్ రావాల్సిందే సార్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నీ వెళ్తా. నా బైక్ ఎక్కకూడదా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది? సార్, ఆ టర్నింగ్ దగ్గర ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. సార్ స్టాప్. మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్. గంట బైక్ కావాలా? ఏమయ్యా, ఎవడన్నా రోడ్ లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు, నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు? అవసరం అటువంటిది సార్, ప్లీజ్ సార్. 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి? 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్. 25 దూరాన్ని 25,000తో వెళ్ళకట్టుకండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్. బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్. బ్రదరు, నీ దగ్గరే ఉంచు. ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసావు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్. పీచ్ మిఠాయి సార్. పీచ్ మిఠాయి తింటారా? నాకొద్దు. చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం. పీచ్ మిఠాయే కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్. నాకు కూడా తీసుకో బాబు. 2 పీచ్ మిఠాయి. చిల్లర లేదు సార్. ఉంచుకో. అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని. సరే రా. ఏమయ్యా సార్, నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కనిపెట్టేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్? ఓ, అవును సార్. మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్? బండి ఆపు. సార్, ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు. ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ అడగ అవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్, ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది?
దీని ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. కంట్రోల్. థ్యాంక్ యూ. కంట్రోల్ రా సిత్తు. కంట్రోల్ రా సిత్తు. నువ్వేంటి ఇక్కడ? నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్కగా మాట్లాడుకు. ఎందుకు వచ్చా? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. నీకు పిచ్చా? పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది? నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా? ఇలా. ఏయ్, తిక్క. ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఓ పెద్ద ఆయన చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తున్నా. దా. సార్ కేర్ఫుల్ సార్. నాకు తెలీదా? లేదు సార్, ముక్కుకి ప్లాస్టర్. ముక్కు కేసుంటే సచ్చుండేదిరా. సారీ సార్. నీకు అసలు బుద్ధుందా? నాకు ముందే తెలుసురా నువ్వు ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, మీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ కావా? మా అంబిషన్స్ కావా? నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావని ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను. నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళిపో. అయిపోయిందా? నువ్వు తిట్టాలనుకుందంతా తిట్టేశావా? నాకు మాటలతో మాయ చేయడం రాదు, మోసం చేయడం అస్సలు రాదు. కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒకసారి అటు చూడు. ఇదేగా నీ గోల్, నీ లైఫ్, నీ అంబిషన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ నా. సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. మనిద్దరం లేచిపోదామా? వాట్? యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. వెళ్ళిపోతామా, హ్యాపీగా ఉందామా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయ్యేది నీ ఫ్యామిలీయే కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీనా? మహేందర్ రెడ్డి ఎవరో కాదు, మా నాన్న. సిద్ధు, ఇక నుంచి నేను నీకున్నాను.